పిల్ల బాగుంది నాయన. మా వాడికి పిల్ల నచ్చిందంటే అంతా ఓకే. మంచి కళ్యాణ మండపం చూడండి, చెరాసేరా అదరగొట్టండి, విందు భోజనంలో కూడా 5 రకాల స్వీట్లు పెట్టండి. ఇక నగలంటారా? మాకు పెట్టేది ఏమిలే, మీ అమ్మాయికే కదా. మీరు ఎదురు చూస్తున్న దానికంటే అన్ని ఎక్కువగానే జరిపిస్తాం. వాటి గురించి మాకు వదిలేయండి. సంతోషం, అన్ని బాగానే ఉన్నాయమ్మా. మీ ఆయనేడే కనిపించనండి, అన్ని నువ్వు మాట్లాడేస్తా ఉండవా? ఆయనేడమ్మా. ఆఫీస్కి వెళ్ళారా ఏందే? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? లోపలికి వెళ్ళిపోతుందా? అలా అనకండి. ఏ తప్పు లేకుండా భార్యాభర్తలు విడాకులు తీసుకుని విడిపోయారు. ఓహో, ఇది విడాకుల కేసా? అందుకే నేను అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తా ఉంటున్నారు. అక్కే ముగ్గురితో సంసారం చేయకపోతే ఇక చెల్లెలు ఏం చేస్తుందా? లేవండి పోదాం. ఈ సంబంధం మనకొద్దు, పదండి. పిల్ల బాగుంది నాయన. పిల్ల బాగుంటే ఏం లాభంరా? పిల్ల బ్యాక్గ్రౌండ్ సరిగా లేదు కదా, పదండి. అలా అనకండి. సంప్రదాయం గల కుటుంబం మాది. ఇందులో అమ్మాయి తప్పేం లేదు. ఏదో దాని తలరాత బాగోగలా జరిగిపోయింది. పిల్ల మంచిదైతే ఎడాకులు ఎందుకు తీసుకుంటుందమ్మా? మాట్లాడరే, ఇదేనా మీ సాంప్రదాయమా? ఈ దగులు బాజీ సంబంధం మాకు అక్కర్లా. పదా. పిల్ల బాగుంది నాయన. పిల్ల లేదు గిల్ల లేదు, పదరా. పిల్ల బాగుంది నాయన. రోడ్డు మూసుకొని నడువా. ఇన్నాళ్ళు నాకెందుకు అబద్ధం చెప్పావు? నేనేం చెప్పానే? డాడీ అమెరికాలో ఉన్నారని, దొంగ ఫోన్ చేసి పేరెంట్స్ డేకి వస్తారని. సరే, ముందు కాళ్ళు చేతులు కడుకురా. నీకు ఇష్టమైన టిఫిన్ చేసా, తిందు గాని. నాకేం అక్కర్లేదు, నాకు డాడీ కావాలి. డాడీ లేరని తెలిసి అడిగితే ఎక్కడి నుంచి వస్తారే? అది మార్కెట్ లో దొరికి వస్తూ అనుకున్నావా? మనల్ని అక్కర్లేదనుకుని వదిలి వెళ్ళాక ఇంకా ఆయన గురించి మనకెందుకే? మా స్కూల్లో పేరెంట్స్ డే, మా డాడీ వస్తారని అందరితో చెప్పాను. ఇప్పుడు మనల్ని వదిలేశారని తెలిస్తే నన్ను ఎంత ఏడిపిస్తారో తెలుసా? నన్ను షేమ్ అంటారు. అందుకే నాకు డాడీ కావాలి. ఇంకోసారి ఆ పేరు ఎత్తకు. నేను చెప్పేది విను. నేను విన్ను. నాకు డాడీ కావాలి, డాడీ కావాలి, డాడీ కావాలి. కాదే, గొంతు పిసుకు చంపేయి. నీ తోడ పుట్టినందుకు నీ చెల్లెలకు పెళ్లి కాలేదు. నీ కడుపును పుట్టినందుకు దీని బతుకేమవుతుందో. అవునమ్మా, చంపేయి. నీ మీద ఆధారపడి బతుకుతున్నాం కాబట్టి నీకు చెప్పే హక్కు మాకు లేదు. దీన్ని కన్న పాపానికి దీన్ని చంపే హక్కు నీకున్నది. చంపేయి. మాయా, ఏంటి మున్ని? నిన్నొక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తావా? అడుగు. రాముడు సీతను అడవికి ఎందుకు పంపించాడు? మరి డాడీ మమ్మీని ఎందుకు పంపించేశారు? చెప్పు మావయ్య. డాడీ పంపించలేదమ్మా. చిన్న చిన్న విషయాల్ని పెద్దవి చేసుకుని కోర్టుకు వెళ్ళి విడాకులు తీసుకున్నారు. విడాకులు ఎవరిస్తారు? జడ్జి గారు ఇస్తారు. Honorable Chief Guest, respected parents, and my dear friends, on behalf of the management staff and students of our school, my hearty thanks to one and all present here for participating in the academic year Parents' Day celebration and making it a grand success. Thank you. Dear parents, ఈ సంవత్సరం ఆటల పోటీల్లోనూ చదువుల్లోనూ స్కూల్ మొత్తం మీద రాజా మున్ని ఇద్దరు ప్రథమ స్థానం వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాం. వారి తల్లిదండ్రులు వచ్చి ఈ బహుమతుల్ని తీసుకోవలసిందిగా కోరుతున్నాం. ఇద్దరికీ ప్రథమ స్థానం రావడం వల్ల బహుమతిని మొదటి 6 నెలలు మున్ని ఇంట్లోనూ, రెండో 6 నెలలు రాజా ఇంట్లోనూ ఉంచవలసిందిగా స్కూల్ తరఫు నుంచి కోరుతున్నాం. ఇప్పుడు మున్ని రాజా బృందంతో సంగీత రూపకం.
మీరేనా జస్టిస్ విశ్వనాథ్ గారు? అవునమ్మా, ఏం కావాలి? విడాకులు కావాలి, ఇప్పిస్తారా? చిన్నపిల్లలు అలా మాట్లాడకూడదు, తప్పమ్మా. పెద్దవారు, మీరు మాత్రం తప్పు చేయొచ్చా? నేనేం తప్పు చేశానమ్మా? మా అమ్మా నాన్నల్ని వేరు చేయడం తప్పు కాదా? నేను వేరు చేయడం ఏమిటమ్మా? పవిత్రమైన భార్యాభర్తల బంధాన్ని రట్టు చేసుకుని కోర్టు మెట్లెక్కి మా ముందు నిలబడినప్పుడు
మేం మాత్రం చేయగలిగింది ఏముందమ్మా? వాళ్ళ కోరిక ప్రకారం విడాకులు ఇవ్వవలసిందేగా. వాళ్ళు అడిగారు, మీరు ఇచ్చేశారు. వాళ్ళు మా గురించి ఆలోచించలేదు. పెద్దవారు మీరైనా ఆలోచించొచ్చుగా. నేను మా మమ్మీ డాడీ ఇద్దరికేగా పుట్టాను. అవును. మా డాడీ ఉండి కూడా లేని దానిలాగా నేను ఎందుకు బతకాలి? డాడీ విడాకులు ఇవ్వడం వల్లేగా మా పిన్ని పెళ్లి ఆగిపోయింది. ఊర్లో అందరూ నీకు డాడీ లేరు అని ఎంత ఏడిపిస్తున్నారో తెలుసా? ఇదంతా మీరు విడాకులు ఇవ్వడం వల్లేగా జరిగింది. న్యాయస్థానంలో 100 మంది దోషులైనా తప్పించుకోవచ్చు, కానీ ఒక్క నిర్దోషి కూడా శిక్షించబడకూడదన్నదే న్యాయశాస్త్ర సిద్ధాంతం. కానీ ఈ విడాకుల చట్టం మాత్రం ఏ తప్పు చేయని నీలాంటి పసివారిని, నాలాంటి ముసలి వాళ్ళని దారుణంగా శిక్షిస్తుందమ్మా. ఇటువంటి చట్టం ఎందుకుండాలి? ఈ చట్టాన్ని తయారు చేసిన న్యాయవేత్తలు నీలాంటి వారు కాదు కదమ్మా, అందుకే ఆలోచించలేకపోయారు. విద్య, ముందు నీ రూమ్ లో ఉందా? లేదక్క. లేదా? అమ్మా, ఏంటమ్మా? ముందు ఎక్కడుందమ్మా? లేదమ్మా, నేను ఇప్పుడే వంటింట్లోంచి వస్తున్నాను. ఇంతసేపు నా పక్కనే కూర్చునుందమ్మా. ఎవరో ఫ్రెండ్ని చూసొస్తానని వెళ్ళింది. ఏ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిందో ఏమో. స్కూల్కి టైం అవుతుంది. క్షమించండి సార్, జడ్జి గారింట్లో ప్రవేశించడం చట్టవిరుద్ధం అని తెలియక తప్పు చేసింది. మీ మనసు నొప్పించింది. ఇట్స్ ఆల్ రైట్. ఎవరే అమ్మాయి? మా అక్కయ్య కూతురు మున్ని. దీని మాటలు తప్పుగా భావించకండి సార్. పసిబిడ్డలు దేవుళ్లతో సమానం. వాళ్ళ దృష్టిలో అందరూ ఒకటే. అయినా మున్ని ఏం తప్పు చేసిందని? చేసిన దుర్మార్గానికి శిక్ష తగ్గించమని రాలేదు, హత్య చేసి శిక్ష తప్పించమని రాలేదు. తన తల్లిదండ్రుల అపోహలతో విడిపోయి తన జీవితాన్ని నరకప్రాయం చేస్తుంటే ఆ తల్లిదండ్రులు విడిపోవడానికి సహాయం చేసిన న్యాయశాస్త్రం వాళ్ళ బిడ్డల భవిష్యత్తు గురించి ఏం చేసింది, వాళ్ళ భవిష్యత్తు గురించి ఎందుకు ఆలోచించదని అడగడానికి వచ్చిందయ్యా. నిజంగా భారతదేశంలో ఇంతవరకు ఎవరూ ఎదురు చూడని సమస్య ఇది. ఈ సమస్యని నేను కేవలం ఒక న్యాయమూర్తిగానే కాకుండా మానవతా దృక్పథంతో కూడా ఆలోచించాను. సత్యం, న్యాయం, ధర్మాలతో రూపొందించబడింది ఈ న్యాయశాస్త్రం. పవిత్రమైన వివాహ వ్యవస్థను కించపరిచి బిడ్డల భవిష్యత్తును వీధులు పాలు చేసే హక్కు ఏ తల్లిదండ్రులకి లేదు. వాళ్ళు ఉద్రేకపూర్వకంగా తీసుకునే తప్పుడు నిర్ణయాల వల్ల ఎందరు పిల్లలు అనాథలుగా మారడం లేదు, ఎందరు పిల్లలు వీధుల్లో అడుక్కు తినడం లేదు. అమ్మా నాన్న కావాలని ఆక్రోశించే ఈ చిన్నారుల ఆవేదనకు గంతలు కట్టుకున్న ఆ న్యాయదేవత కళ్ళు చెమర్చాలి. విడాకుల కోసం కోర్టుకెక్కే ప్రతి భార్యాభర్తకి కనువిప్పు కావాలి. భర్తను భార్య, భార్యను భర్త అర్థం చేసుకోలేని వాళ్ళు భార్యాభర్తలు ఎందుకు కావాలి? పిల్లల ఆవేదన అర్థం చేసుకోలేని వాళ్ళు ఎందుకు పిల్లల్ని కనాలి? పిల్లల గురించి ఆలోచించకుండా విడాకులు పొందిన మీ అక్కా బావలకి వెంటనే నోటీసులు పంపించు. కోర్టు ద్వారా విడిపోయిన వాళ్ళు కోర్టు ద్వారానే కలుస్తారో, లేకపోతే ఈ పసివాళ్ల కన్నీళ్లకు గుండె కరిగి కలుస్తారో చూద్దాం.